విడతలలో కూడా ఇది రాని లేదు. అప్లికేషన్లు ఇచ్చినాయి కానీ ట్యాక్స్ బండ్ దగ్గర మాకు వచ్చే ఒకే ఒక్క స్కీమ్ రైతు భరోసా వస్తుండే, అది అయితలేదు. ఫ్యామిలీకి ఒకే ఒక్క స్కీమ్ ఉంటుండే రైతు భరోసా. ఇప్పుడు 2 టర్మ్స్ పోయింది. ఇప్పుడు ప్రతి సిస్టమ్ అంతా ఆన్లైన్ సైడ్ వెళ్తుంటే ఆఫ్లైన్ ఇస్తే 15,000 ఇస్తానే 15,000 ఎటు పోయినాయి, ఆ 10,000 ఎటు పోయినాయి. 10,000 కూడా దిక్కులేదు ఇది వరకు. ఇప్పుడు ఒక పంట పోయిపోయింది, ఈ పంట సగం నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ జనవరి 26 అంటే మళ్ళీ వచ్చి సర్వే మళ్ళీ ఈ గవర్నమెంట్ అది రిపోర్ట్ ఇయ్యారు. అంతా మంచిగా ఉంది, అంతా ఓకే అన్నట్టుగా రిపోర్ట్ ఇస్తారు వీళ్ళు. సార్ అందరికి అప్లై అందరికి ఇచ్చినామని చెప్తారు వీళ్ళు గవర్నమెంట్ కూడా పోయారు మొత్తం మురికి. అదే కనకాలు తీసలేదు, ఈ బండి మొత్తం తగ్గారు. సార్ ఇప్పుడు రైతు భరోసా మళ్ళీ ఏమైనా అప్లికేషన్ పెట్టున్నా అదే ఉన్నదాన్ని ఇస్తారా సార్? ఇంతకుముందు ఉన్నదే కదా, వచ్చినాయి. ఇప్పుడు సంవత్సరం నుంచి ఆగిపోయినాయి. మళ్ళీ ఏమన్నా కొత్తగా లేదా అదే ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ ఏం అప్లికేషన్ లేదు, మొదలు లేదు అప్లికేషన్. తర్వాత అప్లికేషన్ లేవద్దు అని అన్నారు. నేను రైతులు అడుగుతారు చేస్తారా, పిచ్చగాలు చేస్తారా, ఇదేం పద్ధతి అని అడిగినప్పుడు అదే కదా సార్ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అడిగినాక పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సంవత్సరం నుంచి మీరు ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ రోజు ఒక 15 రోజుల ముందు నుంచి అక్కడ అరేంజ్మెంట్ చేసేది. ఇప్పుడు ఈసారి మొత్తం వాటర్లో ఎవరికి చెప్పినా పట్టించుకోలేదు సార్. మున్సిపల్ వాళ్ళకి చెప్పినా పట్టించుకోలేదు. లాస్ట్కు సీరియస్ అయితే వేరే అతను ఆయన సంతకం, లైటింగ్ లేదు, ఒక మురం ఆడ గుంతలు లేదు సార్, ఒక గుంతలు కూడా పురలేదు. అంతకుముందు సంవత్సరం ప్రతి సంవత్సరం కంటిన్యూ అయ్యేది. ఈ సంవత్సరం అసలు మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా పట్టించుకోలేదు. ఇంకోటి సార్, సిద్దిపేటలో చెత్త బంద్ చేశారు కదా సార్, మొత్తం తీసుకెళ్తారు, మొత్తం జాబర్లే. అది మేమున్నామా సార్, మాకు పెట్టెలు ఉంటాయి, అది ఉంటాయి, మేము పెట్టెలలో వేసుకుంటాం, మేము మొత్తం మా గుడ్డలలో వేసుకుంటాం. కమిషనర్ కాలకుండా సేవ సూది తాగేది అలా. ఇప్పుడు నీళ్లు కాదు కదా, అట్లా పోదామంటే ఇబ్బంది అవుతుంది. కమిషనర్ గారు ఒక్కసారి అట్లా పరిస్థితి ఎట్లా ఉంది చూడాలి కదా సార్. సో కమిషనర్ గారు నా రిక్వెస్ట్, వీళ్ళందరూ పలికి ప్రతి 15 రోజులకు నెలకు ఒకసారి మీరు రండి, వచ్చి చూసి ఆ చెత్త విషయంలో కానీ ఆ మధ్యలో ఆగిపోయిన సీసీ రోడ్లు తొందరగా పూర్తి చేయండి. ఇల్లు కోసం సైట్ ఉంది, హౌస్ సైట్ లాస్ట్ ఇయర్. అదే అమ్మాయి పేరు ఎక్కాలిందా? సుధాకర్ నీ కొడుకు అమ్మా, ఏమడుగుతున్నావు? కొడుకు రేషన్ కార్డులో కొడుకు పేరు ఎక్కాలి, మన్మరాలు ఉండేది వాళ్ళ పేరు ఎక్కాలి. ఏం పేరమ్మా? భాగ్యమ్మ. బయటికి తీసుకోవాలి, అప్లై చేయాలి, మళ్ళీ ఇవ్వాలి. అప్లికేషన్స్ కూడా అప్లికేషన్ ఛార్జ్ చేస్తా బయట తీసుకుంటున్నాం. అప్లికేషన్ ఫామ్ ఎంత అవుతుంది? 4 రూపీస్ ఒక అప్లికేషన్. అప్లికేషన్ 4 రూపాయలు. పోయినసారి ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టాం, మళ్ళా దరఖాస్తు ఎందుకు, ఎన్నిసార్లు పెట్టాలంటున్నావు? అవును సార్, అవును సార్. ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టాలని ప్రశ్న. ఆల్రెడీ दे चुके हैं, फिर क्यों? डबल जब भी आधार कार्ड दिए, जब भी पूरा टाइम वेस्ट करे, फिर आपसे हाफ डे चले जा रहा. फिर ఇప్పుడు ఇచ్చేయండి, అదే ఇవ్వాలని ఏం లేదు. ప్రింటెడ్ ఫామ్ ఏమొద్దు, వైట్ పేపర్లో రాసి ఇచ్చినా తీసుకుంటాం. ఒకటి. రెండోది, మీరు అడిగింది ఇంతకుముందు ఇచ్చినాము, ఇప్పుడు ఎందుకు అని అంటున్నారు కదా. ఒకవేళ ఇచ్చినట్టు ఉంటే ఆ డేటా అలాగే ఉంటుంది, ఫర్దర్ నెక్స్ట్ ఫేజ్ లో వస్తుంది. ఇప్పుడు కమిషనర్ గారు జహీరుద్దీన్ చెప్పింది కరెక్ట్. ఏడాది కింద దరఖాస్తు ఈయనే ఇచ్చింది, నువ్వు అది ఆన్లైన్ చేసి ఉంటే ఆయన పేరు ఆటోమేటిక్ వచ్చి ఉండే. ఆ దరఖాస్తులన్నీ కట్టగట్టి మూలకు వారేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఇయ్యింది అంటే ఎన్నిసార్లు ఇవ్వాలి, ఎన్ని రోజులు ఎదురు చూడాలి? ఏడాది దాటిపోయి ఏడాది కింద ఇచ్చిన దరఖాస్తు దిక్కులేదు. ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు ఇవ్వమని మళ్ళీ పెడుతున్నావు. ఆల్రెడీ ఆ లిస్ట్ లో పేరు వచ్చి ఉంటే ఆయన ఎందుకు అడుగుతాడు? మళ్ళీ దరఖాస్తు పెట్టాల్సిన అవసరం ఏంటి? 15 మందికి వచ్చింది. ఎన్ని దరఖాస్తులు పెట్టినప్పుడు మీరు అందరు కలిసి? అదే ఇప్పుడు మొన్న మనం మాట్లాడిన తర్వాత గవర్నమెంట్ దిగొచ్చి ఇప్పుడు ఆ పాదాయి కూడా తీస్తాము, ఆన్లైన్ కూడా తీస్తామని మాట ఇచ్చిండ్రు. బహుశా వెంటబడి చేయిస్తాం.
వాళ్ళది కూడా కొడుకులే అప్డేషన్ గురించి పెట్టాము, అది కూడా రాలేదు సార్. మళ్ళీ అది కూడా పెట్టి పెట్టేప్పుడల్లా ఖర్చు అవుతుంది 5,000 రూపాయలు వాళ్ళు టైం వేస్ట్ సార్. మళ్ళీ టైం వేస్ట్ అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. అక్నాలెడ్జ్మెంట్ ఇస్తాం. మళ్ళీ దాని గురించి మెసేజ్ కాదు సార్. మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చారు కదా. అదైతుందేమో ఈ రేవంత్ రెడ్డికి అలాగే ఇంటికి వచ్చి ఢిల్లీ పోయి నేను హామీ ఇస్తున్నా, నేను ఇస్తా మీకు అని చెప్పాను. మన తెలంగాణలో ఇస్తలేడు కదా అసలు ప్రాబ్లం. ఢిల్లీలోకి చెప్తున్నా ఢిల్లీలో పోయి నేను ఇస్తాను, నేను హామీ నీకు అని చెప్పాను. మనకెందుకు ఇస్తారంటే హామీ వీడిచ్చిన హామీలు ఎటు పోతున్నాయి? ఇప్పుడు రైతు భరోసా ఎటు పోయింది, రైతు రుణమాఫీ ఎటు పోయింది, రేషన్ కార్డు ఎటు పోయినాయి, అన్ని వాగ్దానాలు చేసుడు. దసరా అన్నాడు, దసరా పోయింది. బతుకమ్మ సీరియల్ నేసే ఇప్పుడు రేపు పొద్దుగాల 500 అన్నాడు. ఆ వీలేవి అన్ని మాట్లాడు అయితే బాగా మాట్లాడుతున్నాడు. దేనికి మంచిది అది? పబ్లిక్ నువ్వు ఆగం చేసుడు తప్ప ఏమైనా ఉన్నదా ఇలా? ప్రపంచం అంతా ఆన్లైన్ సైడ్ వెళ్తుంటే అంతా ఆన్లైన్ పెట్టుకుంటే ఇంకా ఆఫ్లైన్ ఏంటి ఇదంతా? ప్రతి ఏ ఊళ్ళోపోయినా ఇదే దంద నడుస్తుంది. ఏది మన తెలంగాణలో ఎటు పోయినా నాకు రాలేదంటే నాకు లేదు. మరి నేను చేసినా అని చెప్పి పండుగలు చేశా. ఏది హన్మకొండలో పోయి మరి పండుగలు అంటే అందరికి పండుగ ఉండాలి కానీ నువ్వు ఒక్కని చేసుకుంటే పండుగ అవుతుందా? అవు బాబు, ఇప్పుడు ఆఫీసర్లు ఉన్నారు, ఆఫీసర్ వాళ్ళు ఏదంటే అదే అంటారు. మేమేం చేయాలి, బ్యాంకులో పోతే మేమేం చేయాలి, వాళ్ళు రాంది అని చెప్పి వాళ్ళు అంటారు. నేను ఇచ్చినా నేనే అంటారు. మరి ఎటు పోతున్నాయి అంటే వీళ్ళు తిని లేదంటారా, లేకుంటే అతడు ఇయ్యకి లేదంటారా? సిస్టమ్ అంతా ఆన్లైన్ సైడ్ వెళ్తుంది. నాకు ఒక 40,000 రూపాయలు మాఫీ వెళ్ళి నేను 2 లక్షలు మాఫీ చేసిన అని చెప్పి చెప్పబట్టే. నాది కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నది, కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నది 40,000. ఇది 77,000 ఉంది. 79 నువ్వు చెప్పింది కదా. 79,000 ఏమంటుండ్రు మరి? అడిగేది తెచ్చినావు, ఎంతకు తెచ్చినావు, ఎక్కడ తెచ్చినావు? 10 తెచ్చినావా? చుట్టాల దగ్గర తెచ్చినావు? కూర్చో ఇక్కడ. 1 లక్ష ఏమంటుండే? ఏం పేరన్నా? ఆడ రాలేదు. ఏం పేరు? ఏల్పుల రాము. ఏమంటుంది? కట్టమంటుందా? ఎంత ఉంది? నాకు 30 ఇచ్చి సార్, 30 ఇచ్చి 42 కట్టమంటారు. 30 మాఫ్ అయింది, ఇంకా 42 కట్టమంటుందా బ్యాంకు? మరి ఇదేం మాఫీ? సగం అయింది కదా. చాలా మంది కాలేదు సార్, 10-12 అదే 30 మాఫ్ అయిందా? కాలేదు, మొత్తం అవితోనే 42 కట్టమంటారు. అసలే కాలేదా? కాలేదు. ఏల్పుల రాము. నువ్వు తీసుకున్నది 30? నాకు ఇచ్చిన 30 అవి జమ చేసి 42 కట్టమంటారు. మిగతా 40. ఈ 4 పేర్లు వచ్చి అమౌంట్ పడలేదా బాబు? ఏంటి బాబు? 1,34,000 ఉందా? భూమి పోయిందని ఏమన్నా పోలేదా? పర్లేదు, ఇంకా అడుగుతాయి బ్యాంక్ వాళ్ళనో వ్యవసాయం లిస్ట్ రాలేదంటుండ్రు. బాగా పైసలు పోయి 13,000 మిత్తి కట్టమంటే కట్టినాం కానీ కాలేదు. మిత్తి ఎందుకు కట్టాలి? మొత్తం మాఫీ చేస్తా అన్నారు కదా. నేను 13,000 మిత్తి కట్టినావు, 1,20,000 కాలేదు. నీ పేరేంటి బాబు? సారీ, మడిగే సుధాకర్. ఎంత మిత్తి కట్టినావు? 25,000. 25,000 అసలే ఆ మాఫీది కాలేదు అని చెప్తే నువ్వు కట్టినావు. నమ్మి మిత్తి పోయింది కానీ అసలైతే పడలేదు. మొత్తం రుణమాఫీ అన్నారు కానీ మళ్ళీ మిత్తిలు మీతోనే కట్టిస్తుంది. ఏం పేరు? మోకిడి మోహన్ రావు. ఎంతుండే?
ఇద్దరు కలిసి 1,05,000 తీసుకుంటారు. మిగిలిన 1,85,000 అయింది. సగం చెప్పు